హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్. అరుణాచలంలో ఉన్న శివయ్య దర్శనం, అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ నుంచి బయలుదేరిపోయాము మదురైకి. మదురై వెళ్ళే దారిలోనే శ్రీరంగం టెంపుల్ ఉంది. స్వామివారి అనుగ్రహం వల్ల శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని అయితే దర్శించుకున్నాము. అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, అండ్ అతిపెద్ద గరుడ మూర్తి అయితే ఉన్నారు. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసేయండి రంగనాథ స్వామి వారిని చూసేయండి. చాలా పురాతనమైన టెంపుల్. గోపురం అయితే చాలా హైట్స్లో చాలా ఎత్తుగా ఉంటుంది. శిల్పకళా నైపుణ్యం అయితే చాలా బాగుంది. చూసేయండి ఇక్కడ వీడియోలో. నేనైతే వీడియో చూస్తూ స్వామివారి గురించి మాట్లాడుకుందాం. మాకు 1 year స్వామివారి ఉత్సవ మూర్తులను అయితే 1 yearకి ఒకసారి బయటకు తీసి కళ్యాణం చేస్తారంట. సో మేము వెళ్ళిన రోజు లక్కీగా కళ్యాణం అయితే జరుగుతుంది. సో స్వామివారి అనుగ్రహం వల్ల అనుకోకుండా దర్శనమైంది, కళ్యాణం కూడా చేసుకున్నాము. రంగనాథ స్వామివారి కళ్యాణంకి వెళ్ళినట్టుగా అనిపించింది. సో ఇక్కడైతే చూసేయండి, ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. చాలా పెద్దదిగా ఉంటుంది. టెంపుల్ విస్తీర్ణం 156 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతతో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయాము. ఇంకా సో 15 days ట్రిప్లో అయితే ఇది లిస్ట్లో లేదు. సో స్వామివారి అనుగ్రహం వల్ల మేము ఈరోజు అయితే దర్శనం చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే చూసేయండి. ఇంకా రంగనాథ స్వామి వారి గురించి తెలుసుకుందాము. శ్రీరంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన దివ్య ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న అల్వార్ల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి. కావేరీ నది తీరంలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం, యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది. ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరొక విశేషం. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి. డిసెంబర్ నుంచి జనవరిలో జరిగే 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు 10 లక్షల మంది పాల్గొంటారు. శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. నిజానికి కంబోడియాలో ఉండే అంగర్ వాట్ ఉన్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా నిలిచింది. ఇంకా టెంపుల్ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిదిగా అత్యంత ప్రాధాన్యమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీనికి 7 ప్రహరీలు ఉన్నాయి. ఈ ప్రహరీలు దృఢమైన భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతుంది. కోరమండలం తీరాన్ని, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్ని 300 ఏళ్లకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్ధిల్లేందుకు దోహదపడ్డారు. 13వ శతాబ్దంలో చోళులు మదురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూర్కి చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు. కానీ అవి శాసనాలు, భవనాల వరకు మాత్రమే పరిమితమైపోయాయి. హోయసలలను 14వ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు. ఆ తర్వాత దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ 1336లో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ సామ్రాజ్యం తన స్వాతంత్ర ప్రతిపత్తిని 1565 వరకు కొనసాగించుకోగలిగింది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో కాలుపెట్టారు. 16వ శతాబ్దంలో అనేక మంది విదేశీ పర్యాటకులు, వ్యాపారాలు ఈ మార్గాల్లోంచే ప్రయాణాలు సాగించారు. కానీ విజయనగర సామ్రాజ్యం తమ వ్యాపారాల కోసం సమకూర్చిన మార్గాల మధ్య తప్పితే పోషక భూభాగాల మీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో 1600 సంవత్సరంలో ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ, 1664 ఫ్రెంచ్ కంపెనీలు వెలిశాయి. ఔరంగజేబ్ రాజు 1658 నుంచి 1707 పశ్చిమ దక్కన్ ప్రాంతంలో దండయాత్రకు బయలుదేరే క్రమంలో ఆక్రమణలు, భారీ ప్రాణ నష్టం, తర్వాత బీజాపూర్, గోల్కొండ కోటలు అతని ఆధీనంలోకి వచ్చాయి. అతని మరణం వరకు ఈ దండయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా వెల్లాయి గోపురం అని ఈ టెంపుల్కి ఒక గోపురం పేరు పెట్టారు. అది ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడైతే చూసేయండి, స్వామి అమ్మవార్ల కళ్యాణం అయితే చూసేయండి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను, మీరు చూసేయండి. గోపురానికి వెల్లాయి గోపురం అని పేరు వచ్చింది. ఇప్పుడు తెలుసుకుందాం. 323 CE తమిళ మాసం వైకాసి సందర్భంగా శ్రీరంగంపై ఢిల్లీ దురాక్రమణదారులు దాడులు చేశారు. శ్రీరంగం ద్వీపంలో దాదాపు 12,000 మంది హిందువులు ఆలయ రక్షణ కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించారు. ఢిల్లీ దురాక్రమణదారులు ఆలయంపై దాడి చేసి రంగనాథస్వామి ఆభరణాలు, ఆలయంలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. బలగాలు విష్ణుమూర్తిని కూడా స్వాధీనం చేసుకోవాలనుకున్నాయి. ఆ దురాక్రమణదారులు స్వామివారిని ఎత్తుకెళ్లాలని అనుకునే లోపే పెరుమాళ్ విగ్రహం కోసం వెతికారు. కానీ వైష్ణవ ఆచార్య పిల్లై లోకాచార్య పెరుమాళ్లను తీసుకొని ఆ దురాక్రమణదారులను తప్పించుకొని మదురైకి చేరుకున్నారు. ఇక్కడ 1323లో శ్రీరంగం నుంచి బయలుదేరిన పెరుమాళ్ అని పిలువబడే విష్ణుమూర్తి 1371 సంవత్సరంలో మాత్రమే తిరిగి వచ్చారు. విగ్రహం జాడ తెలియని సుల్తానేట్ దురాక్రమణదారులు దళాలు ఆలయ అధికారులను చంపి పిల్లై లోకాచార్య మరియు పెరుమాళ్ కోసం భారీ వేట ప్రారంభించాయి. వాళ్ళిద్దరు కలిసి పిల్లై లోకాచార్య అనే అతను స్వామివారిని తీసుకొని వెళ్ళిపోయారు వేరే ప్రదేశానికి. సో ఇక్కడ దురాక్రమణదారులు వాళ్ళని పట్టుకోవడానికి చాలా వేట ప్రారంభించారు. ఇక్కడ వీడియోలో చూసేయండి, అతిపెద్ద గరుడమూర్తి ఉన్నారు టెంపుల్లో. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే. చూసేయండి మీరు కూడా. సో కెమెరాస్, వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి కొంచెం తెలియకుండా కవర్ చేసేసాను. చూసేయండి ఇక్కడ. సో బలగాలు ఆచార్యుణ్ణి మరియు స్వామివారిని బంధిస్తారనే భయంతో ఆలయ నర్తకి దేవదాసి అయిన వెల్లాయి దళాల కమాండర్ ముందు ఒక నృత్యాన్ని ప్రదర్శించింది. తద్వారా పిల్లై లోకాచార్య చిత్రంతో తప్పించుకోవడానికి సమయం చిక్కింది. ఆమె నృత్యం గంటల తరబడి కొనసాగిస్తూ చివరికి సేనాధిపతిని తూర్పు గోపురం వద్దకు తీసుకెళ్లి నిలువెల్లా మోహంతో నిండిపోయిన ఆ జిహాడీని పిశాచాన్ని కిందకు తోసి అతన్ని చంపిన తర్వాత ఆ అపరమోహిని అవతారమైన వెల్లాయి రంగనాథర్ నామాన్ని జపిస్తూ తూర్పు ముఖద్వారం యొక్క గోపురం పైనుండి దూకి చనిపోయింది. ఇక్కడ ఢిల్లీ దురాక్రమణదారుల దాడులను గురించి తెలుసుకున్న విజయనగర సైన్యాధిపతి కెంపన్న ఆగమేఘాల మీద శ్రీరంగం చేరుకొని ఢిల్లీ దురాక్రమణదారులను ఊచకోత కోసి శ్రీరంగాన్ని రక్షించాడు. వెల్లాయి చేసిన త్యాగానికి అచ్చెరువొందిన కెంపన్న ఆమె పేరు పెట్టాడు. ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ గోపురం తెల్లగా సున్నం వేస్తారు. ఇప్పుడు దీనిని వెల్లాయి గోపురం అని పిలుస్తారు. మాకైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఒక 1.5 అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ టెంపుల్ వాతావరణం అంతా చూసేయండి. ఇన్సైడ్లో చాలా పెద్దదిగా ఉంటుంది. టెంపుల్ ఆవరణ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది భక్తులు ఉన్నారు, అయినా కూడా చాలా బాగా అనిపించింది. కావేరీ నదీ తీరంలో ఉంటుంది. ఇక్కడైతే ఓల్డ్ పిక్ ఇచ్చాను, చూసేయండి మ్యాప్లో. అండ్ ఇక్కడ మేము దర్శనం అయిపోయిన తర్వాత
మాకొకటి ఆడవాళ్ళకి పసుపు తాడు ఇచ్చారు. కళ్యాణం జరిగింది కాబట్టి మల్లెపూలు అన్నీ అక్కడ స్వామి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అవి ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ అయితే మెడలో వేశారు. నాకు అదొక స్వీట్ మెమరీ లాగా అనిపించింది. ఆ టెంపుల్కి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా అక్కడ స్వామివారిని అయితే ఈ విధంగా ఉంటారు. పిక్లో చూసేయండి. ఫొటోస్ తీయనియరు కాబట్టి ఇదైతే ఫోటో పెట్టేశాను. ఇంకా ఉత్సవమూర్తులకైతే కళ్యాణం అయితే జరిగిపోయింది. మాకు అనుకోకుండా 15 డేస్ ట్రిప్లో ఈ టెంపుల్కి వెళ్ళాలని మేము అసలు తెలీదు. అక్కడికి అరుణాచలం వెళ్ళిన తర్వాత మాకు మదురై వెళ్ళే దారిలో టెంపుల్ అయితే ఉందని చెప్పి తెలిసింది. సో ఇంకా మేము వెళ్ళిపోయాము. ఇంకా స్వామివారి దర్శనానికి శ్రీరంగంకి వెళ్ళిపోయాము. స్వామివారిని అయితే చూసేయండి. ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి వెళ్ళాము. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణువు అన్నమాట. సో విష్ణుమూర్తి ఎప్పుడు పవనశైలో ఉంటారు. చూసేయండి. ఇక్కడ 3D పిక్చర్ కూడా ఇచ్చారు. సో నేను వీడియో కోసం ఇవన్నీ క్యాప్చర్ చేసి మీకు చూపిద్దామని అప్లోడ్ చేసేసాను. ఇక్కడ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకైతే కళ్యాణం జరిగింది. అండ్ మల్లెపూలు కూడా భక్తులందరికీ పంచారు. స్వామి అమ్మవారి దగ్గర మల్లెపూలు. ఇక్కడైతే చూసేయండి. మేము కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. సెల్ఫీస్ దిగాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి దర్శనానికి. తప్పకుండా అందరూ వెళ్ళండి. చాలా పురాతనమైన టెంపుల్. శిల్పకళా నైపుణ్యం అయితే చాలా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత స్వామివారి ప్రసాదాన్ని అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇక్కడైతే టెంపుల్స్ చూసేయండి. లోపల చాలా కలర్ఫుల్గా, చాలా చిత్రకళా నైపుణ్యం అయితే నాకు 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగా చెక్కి ఉంచారు. ఇక్కడైతే ఒక ఎలిఫెంట్ కూడా ఉంది. ఎలిఫెంట్ దగ్గర మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము. చూసేయండి. ఇక్కడైతే స్వామి అమ్మవార్ల దర్శనం వెళ్ళాము. 1 అవర్లో మాకు చక్కగా దర్శనం అయితే అయిపోయింది. మీరు కూడా దర్శనానికి రండి. శ్రీరంగంకి చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా పురాతనమైంది కాబట్టి ఇక్కడైతే స్వామి అయ్యగారు మల్లెపూలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. మేమైతే తీసుకున్నాము. అమ్మవారి దగ్గర ఆశీస్సులు మాకు అందాయని అనుకున్నాను నేనైతే. చూసేయండి. ఇక్కడ ఉత్సవమూర్తులకైతే కళ్యాణం జరగడం నేను అస్సలు అనుకోలేదు, ఊహించలేదు. సో ఏదైనా అనుగ్రహం, అదృష్టం ఉంటే కానీ చూడలేమంటారు కదండి. సో మాకైతే లక్కీగా ఆ రోజైతే అలాగ స్వామి అమ్మవార్లు అయితే కళ్యాణం అయితే చూసేసాము. ఇక్కడైతే ఎలిఫెంట్ ఉంది. అందరికీ ఆశీర్వదిస్తుంది. చూసేయండి. ఇక్కడైతే చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా రంగనాథ స్వామి వారి కళ్యాణం చూసాము. చాలా సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ అయితే మదురైకి రీచ్ అయిపోతామండి. బయలుదేరుతున్నాము. 2-3 అవర్స్లో అయితే మధుర మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.